అన్న నమస్తే, మీ పేరు? నా పేరు హరీష్. ఏం చేస్తారు భయ్య? నేను చార్ట్ అకౌంటెంట్. ఎలా ఉంది ప్రభుత్వ పనితీరు? ఎలా ఉంది? ప్రభుత్వ పనితీరు బాగానే ఉంది. మనకి కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ వస్తున్నాయి అమరావతిలో. ఇంకా 2-3 years పోతే మెరుగ్గానే ఉంటుందని భావిస్తున్నాం. అంటే ఏమన్నా కంపెనీస్ అని వచ్చాయి భయ్య ప్రభుత్వం వచ్చాక? కంపెనీస్ వచ్చాయా అంటే స్టార్ట్ అయ్యాయి. అవి ఇంకా మొదటి దశలోనే ఉన్నాయి కాబట్టి ఇంకా మంచిగా కావడానికి టైం పడుతుంది. ఇక 2-3 ఏళ్ళు అది ఇంకా స్టార్టింగ్లో ఉన్నాయి కదా. సో అంటే గత ప్రభుత్వంలోనే అభివృద్ధి ఏమైనా గమనించారా మీరు? గత ప్రభుత్వంలో అభివృద్ధి కంటే సంక్షేమం ఎక్కువ ఉంది. వీళ్ళు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే ప్రజలకు అసలు ఏం కావాలి? సంక్షేమం కావాలా, అభివృద్ధి కావాలా? ప్రజలకి సంక్షేమం కావాలంటే సంక్షేమం అభివృద్ధి అంటే రెండు కావాలి. సంక్షేమం అనేది కింది స్థాయి వాళ్ళకి కావాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు దాని మీద బేస్ అయ్యి ఉన్నారు. అభివృద్ధి అనేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి, రిచ్ ఫ్యామిలీస్కి వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళు కట్టే ట్యాక్సులు సంక్షేమంలో పోతున్నాయని భావిస్తున్నారు. సో రెండు కలగలిపి ఉండాలి మనకి. సో ఇది సంక్షేమం 20-25% ఉంటే అభివృద్ధి అనేది 75-80% అనేది రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఖచ్చితంగా ఉండాలి. అది ఒకటి వదిలేసి ఇంకొకటి వదిలేస్తామంటే అవ్వదు. అంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి ఏమి చేయలేదంటారు? అంటే మేము కూడా చాలా కంపెనీస్ తీసుకొచ్చామని చెప్తున్నారు. చదువుకున్న పిల్లలకు కానీ తీసుకొచ్చామని చెప్తున్నారు కదా. అదే తెచ్చారు, అది రివర్స్లో ఉంది. సంక్షేమం అనేది 75-80 ఉంది, అభివృద్ధి అనేది 20-25 ఉంది. మీరు చదువుకున్న చార్టెడ్ అకౌంట్స్ అని చెప్తున్నారు. మన ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బాగా అప్పుల పాలు చేసిందని చెప్తున్నారు. వాళ్ళు దానికి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు? అప్పుల పాలంటే ఇప్పుడు అభివృద్ధి చేయడానికి ఖచ్చితంగా ఇప్పుడు మనం ఒక ఇల్లు కడుతున్నామంటే మన ఫ్యామిలీకి అది అభివృద్ధి. ఆ ఇల్లు కట్టడానికి మనం లోన్ తీసుకుంటాం కదా. సో అభివృద్ధి కోసం లోన్స్ తీసుకుంటున్నాం ప్రజెంట్. మన సంక్షేమం మనం తినడానికి అప్పు చేస్తున్నామంటే అది మనం ఇంకా కింది స్థాయిలో ఉన్నట్టు కదా. సో ఇది డెవలప్మెంట్కి చేస్తున్న అప్పు. అంటే మన అమరావతి కల్లా చూసుకుంటే గత ప్రభుత్వం అంటే గతంలో కూడా మనకి ఎప్పుడు క్యాపిటల్ అనేది లేదు. బయటికి వెళ్ళినా చాలా విధంగా ట్రోల్ చేశారు. అమరావతి రాజధాని లేదని చెప్పి ట్రోల్ చేశారు. ఇప్పుడున్న పనితీరు అంటే క్యాపిటల్ విషయంలో మీరేం చెప్తారు మరి? అంటే క్యాపిటల్ అనేది మనకి డెవలప్ అవ్వాలి. ఇప్పుడు మేమైనా ఏదైనా కంపల్సరీ మేము వీక్లీ ఒకసారి హైదరాబాద్ వెళ్ళి వస్తూ ఉన్నాం, ఏ అవసరాలు ఉన్నా లేకుండా. సో ఇక్కడ ఇంకా అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మనం ఇంకా స్టార్టింగ్లో లాస్ట్ 5 years గ్యాప్ వల్ల అది ఇంకా స్పీడ్గా అవ్వలేకపోయింది. ఇప్పుడైతే మనకి నెక్స్ట్ వచ్చే తగానికైనా బాగానే ఉంటుంది కదా. అంటే మీరు హైదరాబాద్ వెళ్ళాయని చెప్తున్నారు. ఒక అక్కడ ఐటీ ఎలా ఉందో మీకు తెలిసే ఉంటుంది. అక్కడ పరిస్థితి ఇక్కడ తేడా ఏం చెప్తారు అసలు? అంటే చంద్రబాబు నాయుడు గతంలో దాన్ని బాగా డెవలప్ చేశారని చెప్తున్నారు. మన రాష్ట్రాన్ని కూడా అలా డెవలప్ చేస్తారని నమ్ముతున్నారు మరి? ఖచ్చితంగా నమ్ముతున్నాము. ఈ కూటమి ప్రభుత్వం మంచిగానే చేసిద్దని భావిస్తున్నాము. మరి పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది అసలు? పవన్ కళ్యాణ్ గారి పనితీరు అంటే ఆయనకి మంచి అవకాశం ప్రజెంట్ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి నేర్చుకోవడానికి కానీ, ఆయన అడ్మినిస్ట్రేషన్ తెలుసుకోవడానికి కానీ. సో స్టార్టింగ్ కాబట్టి అంత ఎక్స్పీరియన్స్ ఆయనే చెప్తా ఉన్నా కదా, నేను చంద్రబాబుని చూసి నేర్చుకుంటున్నాను, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మాకు పనికొస్తుంది అని. సో ఖచ్చితంగా ఆ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ జనరేషన్స్కి పనికొస్తే బాగానే ఉంటుంది. మీకు లిక్కర్ స్కామ్ గురించి తెలిసే ఉంటుంది కదా. అంటే గత ప్రభుత్వంలో అసలు ఏమీ చేయకుండానే మా మీద కావాలని కక్షపూరితంగానే అది ఒక కేసు కూడా కాదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అసలు నిజంగా లిక్కర్ స్కామ్ జరిగిందంటారా భయ్య మీరు? లిక్కర్ స్కామ్ జరిగిందా అంటే అది నిజాలు ఇంకా తెలియాల్సి వస్తుంది. వాళ్ళకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు ప్రజెంట్ మన ఆగస్టులో కానీ ఏమైనా జరిగినాయి. సో అవి ఇంకా బయటికి రావాలి. అంటే అవన్నీ ఇంకా పొలిటికల్ స్టంట్స్, అవి మనం లోతుగా ఇంకా తెలియాలి మనకి. మరి ఐటీ మినిస్టర్ గారు లోకేష్ గారు పనితీరు ఎలా ఉంది అసలు? లోకేష్ గారు ఆయన పనితీరు ఆయన 100% చేస్తున్నారు. ఆయనకి సంబంధించినంతవరకు అంటే కక్ష వైపు కాకుండా అభివృద్ధి వైపు కూడా చూసుకొని చేస్తున్నారు. అంటే గతంలో ఆయన మీద ఎన్నో రకాలుగా ట్రోల్ చేశారు. అసలు ఇప్పుడు మారిందంటారు ఆయన డెఫినెట్గా ఆయన మెరుగయ్యాడండి, చాలా ఇంప్రూవ్ అయ్యాడు. అంటే ఆబ్వియస్గా ఆయనకి తెలుగు రాకపోవడం అనేది అప్పట్లో ఉండేది. సో దానివల్లే ట్రోల్ అయ్యాడు ఆబ్వియస్గా. ఇప్పుడు ఆయన పనితీరు మాత్రం 100% బాగా చేస్తున్నా. కానీ అంటే నేను కొన్ని చూశాను దగ్గరగా. సో అవన్నీ మీరేం చూశారు భయ్య? అంటే నేను గవర్నమెంట్ సైడ్ చాలా అంటే నేను యాజ్ ఏ చార్ట్ అకౌంటెంట్గా కొన్ని గమనిస్తూ ఉంటాం కదా. అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో ఆయన తెచ్చిన ఇంప్రూవ్మెంట్స్ కానీ, సో ఏ స్కీమ్స్ ఆపలేదు, పేర్లు మార్చి ఉండొచ్చు కానీ సో అన్నీ నడుస్తున్నాయి.
అంటే గతంలో అసలు చదువుకున్న బుక్స్ మీద కూడా రాజకీయ నాయకుల ఫొటోస్ ఉండేవి. ఈ ప్రభుత్వం వచ్చాక అవి తీసేసి ఇక సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఫొటోస్ వేశారు. అసలు పిల్లలకి రాజకీయ రంగు పొలమ్మకుండా అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? అది మంచిదే భయ్య. రాజకీయ పొలిటికల్గా ఇప్పుడు నేను కూడా కొన్ని పొలిటికల్గా మాట్లాడకూడదు. సేమ్ అట్లానే పిల్లలకి కూడా పొలిటికల్గా అది టచ్ అవ్వకుండా ఉండడం మంచిదే. ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి తెలుసుకోవడం, మనం అసలు మన ఇండియా ఇండిపెండెన్స్ ఎలా వచ్చింది, వాళ్ళు అంటే ఒక్కొక్క ఇండస్ట్రీలో ఎవగొక పెద్ద అనేది వాటి గురించి తెలుసుకోవడం అనేది మంచిది. ఇప్పుడు మీరు చదువుకున్న వ్యక్తిగా అసలు ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ అసలు ఎలాంటి సందేశాలు ఇవ్వాలనుకుంటున్నారు? అంటే ప్రభుత్వాన్ని చూసుకుంటే కంపెనీస్ పరంగా కానీ ఏం చెప్తారు అసలు? సందేశాలు అనేది ఏం లేదు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రకారం వాళ్ళు బాగానే చేస్తున్నారని అనుకుంటున్నాము. అంటే మనకు కనబడేదే చూసి చెప్పడం అనేది కూడా కరెక్ట్ కాదు. వాళ్ళ వరకు వాళ్ళకి కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయి, స్టేట్కి ఏం చేయాలన్నది, వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సో అవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి సో ఏది చేసినా మంచిగా జరుగుతుందని భావిస్తుంది. ప్రజలు నమ్ముతున్నారు భయ. అంటే ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తానని చెప్తున్నారు, ఈ పక్కన చంద్రబాబు నాయుడు గారు నేను 40 years ఇండస్ట్రీ అనుభవం ఉందని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అసలు ప్రజలు ఎవరు నమ్ముతారు అనుకుంటున్నారు? అసలు ప్రజలు ఎవరిని నమ్ముతారంటే అంటే ఆయనకి వాళ్ళకి ఉండాల్సింది, ఎవరిని నమ్మాల్సింది వాళ్ళు ఉంటారు కదా. లేదంటే 2 రాజకీయ పార్టీలు ఉండవు కదా, ఒకటే రాజకీయ పార్టీ ఉంటుంది కదా. సో ఎవరిని నమ్ముతారనేది ఇంకా ప్రజలు డెవలప్మెంట్ వాళ్ళకి అందే సంక్షేమాలు చూసి కానీ నమ్ముతున్నారు.